అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్. నమస్కారం బాలకోటే గారు. నమస్తే శ్రీని గారు. సార్, ఎలక్షన్స్లో రెండు పార్టీలు ఫైనల్గా పోటాపోటీగా పోరాడుతున్న కూటమి వర్సెస్ జగన్మోహన్ రెడ్డి గారు. సో ఇద్దరు వాళ్ళ యొక్క మేనిఫెస్టో ప్రకటించారు. ఏంటి, ఎలా ఉన్నాయి? ప్రజలకు ఏది వస్తే బాగుంటుందంటారు? ఏ పార్టీ మేనిఫెస్టో వల్ల ప్రజలకు న్యాయం జరుగుతుందంటారు? లేదంటే ఆ, సో ఎలా ఉంది రివ్యూ? ఎలా ఉంది దాని మీద మీ రివ్యూ చెప్పండి సార్. శ్రీని గారు, ప్రతి ఎన్నికలకి రాజకీయ పార్టీలకు ఉన్న ప్రధానమైన కర్తవ్యం ఏంటంటే మేనిఫెస్టోలు. అంటే ఏ రాజకీయ పార్టీ అయినా ఎన్నికల్లో ప్రజలు గెలిపిస్తే మేము అధికారంలో రాగానే మీకు ఇది చేస్తాం, అది చేస్తాం, ఇంత చేస్తాం, అంత చేస్తాం అని చెప్తా ఉంటే దాన్నే మేనిఫెస్టో అంటారు. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు తనదైన మేనిఫెస్టోని ప్రకటించారు. సహజంగా మనం అనుకున్నదే. ఆయన మేనిఫెస్టోలు ఏముంటాయి? ఆయన మేనిఫెస్టోలు ఏముంటాయి అంటే ఈ నవరత్నాలకు సంబంధించిన ఇచ్చే డబ్బుల్ని ఇంకా రూపాయో, ₹2, ₹10 పెంపు ఉంటుంది. ఇంతకు మించి ఇంకేం ఉండదు. మనం అనుకున్నది అది. జగన్మోహన్ రెడ్డి గారి మేనిఫెస్టోలో ఆంధ్రప్రదేశ్కి ఒక రాజధాని కడతాను, ఆ రాజధాని ఆంధ్రులందరూ గర్వించేలా ఉంటుంది అని ఉండదు. పోలవరం పూర్తి చేస్తాను, తద్వారా విశాఖకి, రాష్ట్రానికి సాగు జలాలని, త్రాగు జలాలను అందజేస్తాను అని ఉండదు. ఇదిగో ఈ పరిశ్రమలు పెడతాను, ఇంకో ఉద్యోగాలు ఇస్తాను, నిరుపేదల బతుకుల్లో ఉపాధి అవకాశాలు చేపించి వాళ్ళ ఇళ్లలో జ్యోతులు వెలిగిస్తాను అని ఉండదు. ఏముంటుందంటే అమ్మఒడి 15,000 ఇచ్చాను కదా, ఇంకో 3,000 పెంచేసి 17,000 ఇస్తాను. రైతు భరోసా 13,500 ఇచ్చా కదా సెంట్రల్ గవర్నమెంట్ది కలుపుకొని, ఈసారి ఓ 16,000 ఇస్తా. లేదా పెన్షన్లో 3,000 ఇచ్చాను కదా 3,500 ఇస్తా. ఇదే ఉంటుంది ఆయన. కాకపోతే బాధాకరమైన విషయం ఏంటంటే సీని గారు, ప్రజల్ని సంక్షేమ పథకాల మూడ్లోకి తెచ్చేశారు ప్రభుత్వాలు. జనరల్గా బాధ్యత ఏంటంటే అభివృద్ధి కార్యక్రమాలు చేయాలి, రాష్ట్రాన్ని బాగు చేయాలి, ఉపాధి అవకాశాలు ఇవ్వాలి, నలుగురు మెచ్చేలా దాని గ్రోత్ పెంచాలి. ఇది పోయింది. నేను వస్తే ఇది ఇస్తా, నేను వస్తే ఇది ఇస్తా. ఎక్కడి నుంచి తెచ్చిస్తావు? ఎక్కడి నుంచి తెచ్చిస్తావు? ఈ రోజున కుటుంబం ఉంది, 4 బిడ్డలు ఉండాలి. తెల్లవారుజామున లేవగానే 4 బిడ్డలకి అన్నం వండి పెట్టాలి. తల్లిదండ్రులు ఎలా చేయాలి? ఎక్కడ తెచ్చిస్తారు? ఆ బియ్యం ఎక్కడి నుంచి తేవాలి? పక్కింట్లో అప్పు తెస్తారా? పక్క దుకాణంలో దొంగతనం చేస్తారా? లేదా బంగారం తాకట్టు పెడతారా? కష్టపడాలి కదా కుటుంబ వ్యక్తి. ఆ బియ్యం రావటానికి ఆయన ఏదో ఉద్యోగమో, ఉపాధి అవకాశాలు, ఏదో పని చేయాలి కదా, వ్యవసాయము. ఇదేమి చేయకోకుండా ఎలా సాధ్యపడుతుంది? ప్రజలు కూడా ఏం చేశారు? జగన్మోహన్ రెడ్డి గారు వస్తే 17,000 ఇస్తారంట, జగన్మోహన్ రెడ్డి గారు వస్తే ఇంకోటి ఏదో ఇస్తారంట. ఏమి ఇస్తాడు? ఎక్కడి నుంచి తెచ్చిస్తాడు? వీళ్ళ డబ్బులే కదా, ప్రజల డబ్బులే కదా. అంటే జగన్మోహన్ రెడ్డి గారు, మీకు గమనించారో లేదు, అసలు జగన్మోహన్ రెడ్డి గారు నాకు తెలిసి అధికారంలోకి వచ్చిన 6 నెలల నుంచి కూడా ఈ ఓట్ల కొనుగోలు పథకాలు చేపట్టాడు. ఈ సంక్షేమ పథకాల ద్వారా డైరెక్ట్గా డీబీటీ అంటే డైరెక్ట్ బెనిఫిట్ స్కీమ్ పద్ధతి ద్వారా ప్రజలకి ఖాతాల్లో డబ్బులు వేయటంటే కొనుగోలు చేయటం ఓట్లని. నేను సంక్షేమ పథకాలకు వ్యతిరేకం కాదండి. సంక్షేమ పథకాలు మా హక్కులు. భారతదేశం సంక్షేమ రాష్ట్రం, సంక్షేమ దేశం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీకి సంక్షేమ పథకాలు అందాలని మాట్లాడే వాళ్ళు మొదటవాడిని. కాకపోతే ఏంటంటే ఆదాయ వనరులు కూడా పెంచాలి, రాష్ట్రం కూడా అభివృద్ధి చెందాలి. నేను గతంలో ఎన్నోసార్లు మీకు చెప్పాను, అభివృద్ధి లేని చోట శాంతి భద్రతలు ఉండవు, శాంతి భద్రత లేని చోట అభివృద్ధి ఉండదు. ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి లేదు కాబట్టే శాంతి భద్రతలు దెబ్బతిన్నాయి. గ్రామాల్లో గంజాయి వచ్చింది, గ్రామాల్లో కొకైన్ వచ్చింది, కొట్టుకుంటున్నారు, ఆత్మహత్యలు పెరిగినాయి, హత్యలు పెరిగినాయి, ప్రభుత్వ ప్రేరేపిత ఉగ్రవాదం పెరిగింది. ఆఖరికి జగన్మోహన్ రెడ్డి గారి బాబాయిని హత్య చేసి కూడా మా బాబాని మేము చంపుకున్నామని వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. మీరు ఎవరు మాట్లాడటానికి లేదని చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. సిబిఐ ఛార్జ్ షీట్లు వేసినా కూడా వైఎస్ అవినాష్ రెడ్డి చాలా మంచి బాలుడు, సత్శీలుడు అని చెప్పి సర్టిఫికెట్లు ఇస్తున్నాడు ప్రజల్లో. ప్రజలు చప్పట్లు కొడుతున్నారు, కొట్టిస్తున్నారు.
అంటే ఈ ధోరణి చాలా ప్రమాదకరమైన ధోరణి. కాబట్టి నిన్న కూడా ఏంటంటే నవరత్నాలు ఆయన కొద్దిగా పెంచుకుంటూ పోయాడు. ఆయన చెప్పిందంతా కూడా నేను 2019లో నాకు మేనిఫెస్టో, బైబిలు, ఖురాను, భగవద్గీత ప్రతిపక్ష పార్టీలు పాటించలేదని చెప్పాడు. నాకు తెలిసి ఆయన 2019లో ఇచ్చిన నవరత్నాలు ఇంకో అసలు ఉన్న విషయం చెప్తాను. నవరత్నాల్లో చెప్పినవి కొన్ని, నవరత్నాల్లో చెప్పని హామీలు కూడా దాదాపు ఎన్నో. 2019 ఎన్నికల్లో ఆయన అమరావతి రాజధాని అని చెప్పిండు, ఉందా? పోలవరం పూర్తి చేస్తానని చెప్పిండు, చేశాడా? ప్రత్యేక హోదా గల్లా పట్టుకొని మరి తెస్తానన్నాడు, తెచ్చాడా? వెనుకబడ్డ ప్రాంతాల ప్యాకేజీ సాధిస్తానన్నాడు, సాధించాడా? ఏటేటా జనవరిలో జాబ్ క్యాలెండర్ ఇస్తానన్నాడు, ఇచ్చాడా? ఎస్సీ ఎస్టీ సంక్షేమాలకి నేను పథకాలు పెడతాను, అభివృద్ధి చేస్తానన్నాడు, చేశాడా? 27 రకాల సంక్షేమ పథకాలు ఎత్తేసాడు. కార్పొరేషన్లు పెట్టాడు, పైన ఫ్యాను కింద కుర్చీ ఉంచాడు, నిధులు లేకుండా చేశాడు. అమరావతిని ఛిద్రం చేశాడు. దాదాపు 2000 కోట్ల రూపాయల విలువ కలిగిన బెజవాడ భాగ్యనగరానికి ఉపయోగపడే స్వరాజ్య మైదాన్ని దగ్గర అంబేద్కర్ బొమ్మ పెట్టి ఇదే అంబేద్కర్ అని చెప్పేసి మాకు చెప్పాడు. అమరావతి శృతివనంలో అంబేద్కర్ బొమ్మనే దొంగిలించాడు. అంటే కేవలం ఎన్నికల కోణం, మరోమారు రాజ్యాధికారంలోకి రావడం ఎలా, ప్రజల డబ్బులతో. ఇంకో మాట కూడా చెప్తున్న సీని గారు, ఆ వాలంటీర్లకు ఇచ్చే జీతాలు కూడా ప్రజలయే. వాలంటీర్లు కార్యకర్తలుగా మార్చుకున్నాడు, 1,60,000 మందిని కార్యకర్తలు నమ్మలేక. అంటే ఇంత పచ్చి రాజకీయం జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. ఇంత పచ్చి రాజకీయం చేస్తున్నా కూడా ప్రతిపక్ష పార్టీలు దీన్ని విడమర్చి చెప్పాల్సిన అవసరం ఉంది. అసలు ఈ కుర్చీలో కూర్చున్న దగ్గర నుంచి ఈ 5 ఏళ్ళు కూడా ఓటు ఓటు ఓటు, జగనన్నే మీ భవిష్యత్తు, జగనన్న మీ నమ్మకం. ఏమి నమ్మకం? ఇప్పుడు మీ చెల్లెలో జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మట్లా, షర్మిలారెడ్డి గారు, సునీతారెడ్డి గారు నమ్మట్లా, విజయమ్మ గారు కూడా నమ్మకే అమెరికా వెళ్ళిపోయారు. ఇప్పుడు ఆ బ్రదర్ అనిల్ కూడా నమ్మట్లా. ఎవరు నమ్మాలి? మేము నమ్మాలా? దేనికి నమ్మాలి? ఏమని నమ్మాలి? ఏది నమ్మకం? జగనన్న నమ్మకం అంటే ఎందుకు నమ్మాలి? నీ కుటుంబ సభ్యులే నమ్మట్లేదు కదా, వాళ్ళందరూ ఎందుకు దూరం పోయారు? ముందు వాళ్ళకి సమాధానం చెప్పాలి కదా. అంటే ప్రజల్ని ఈ తాయిలాలు ఇచ్చేసేసి ప్రజలను లోబరుచుకొని ఎందుకనో మరి ఆగాడు. జనరల్గా ఏమని అనుకున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారి మేనిఫెస్టో కొండ మీద కోతిని లేదా సముద్రాన్ని ఆంధ్రప్రదేశ్కి తీసుకొచ్చే విధంగా ఉంటుందని అనుకున్నారు. కానీ ఆయన ఎందుకని ఆగాడు? ఆయనే చెప్పాడు, స్టేట్కి సంబంధించిన సోర్సు అనుకూలించకపోతే సంక్షేమ పథకాలు అమలు చేయలేము అని. కాబట్టి ప్రతిపక్ష పార్టీ కూటమి పెన్షన్ 4,000 రూపాయలు పెంచుతానంటే ఈయన 3,500 అని అన్నాడు. 500 కూడా 2008, 9 250 చొప్పున పెంచుతానని చెప్పేసి ఆగాడు. తర్వాత అమ్మఒడి కానీ, వైఎస్ఆర్ కాపు నేస్తం కానీ, చేయూత కానీ ఇవన్నీ కూడా విడతల వారీగా పెంచుతానని చెప్పని కొద్దిగా ఆచితూచి అడుగులేశాడు. అంటే ఇప్పుడు ఆయన విషయం ఏంటంటే, జనరల్ ఏంటంటే కూటమి వేసిన ప్రశ్న జగన్మోహన్ రెడ్డి గారు, కూటమి ఇచ్చిన మేనిఫెస్టోలో సూపర్ 6లో దాన్ని అమలు జరపాలంటే ఏడాదికి 1,40,000 కోట్ల రూపాయలు కావాలనేది జగన్మోహన్ రెడ్డి గారి ఆరోపణ. నా పథకాలు అమలు జరపాలంటే 70,000 కోట్ల రూపాయలు సరిపోతుంది అని. మరి నేను 70,000 కోట్ల రూపాయలు ఇవ్వడానికి రాష్ట్రాన్ని అప్పులు తీసుకొని నడిపిస్తే మరి మీరు 1,40,000 కోట్ల రూపాయలకి రాష్ట్రాన్ని ఏ అప్పులు తీసుకొని నడిపిస్తారని ఆయన ప్రతిపక్ష పార్టీల మీద చేసే ఆరోపణ. సరే, ప్రతిపక్ష పార్టీలు అందుకు మేము అభివృద్ధి చేస్తూ అభివృద్ధికి అనుగుణంగా సంక్షేమ కార్యక్రమాలను చేపడతామని చెప్పని ప్రతిపక్ష పార్టీలు చెప్తున్నాయి. ఈ విధంగా ఈ సంక్షేమ మాయా ఈ పథకాల్లో జనాన్ని ఇబ్బంది పెడుతున్న మాట యథార్థమే. ఇంకో మాట ఏంటంటే, ఇప్పటికైతే తెలుగుదేశం పార్టీ సూపర్ 6 విడుదల చేసింది కానీ తప్ప ఉమ్మడి మేనిఫెస్టో ఇంకా విడుదల కాలేదు సీని గారు. రేపే ఎల్లుండో ఉమ్మడి మేనిఫెస్టో విడుదల అవుతుందని అన్నారు. అవును సార్. జనసేన, బీజేపీ, తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యాన, నేను కూడా జనసేన, తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఇచ్చిన మేనిఫెస్టో కమిటీకి కూడా దళితుల పక్షాన, దళిత
త్రిదళ పత్రం అని చెప్పేసి మేము కూడా ఒక నివేదిక ఇచ్చాం. మీ మేనిఫెస్టోలో మా అంశాలు కూడా పెట్టండి అని. సరే వాళ్ళు ఏం పెడతారు ఏంటో మాకైతే తెలియదులే, కానీ ఏదైనా ఒక సన్నని గీత ఒకటి ఇబ్బంది పెడుతుంది శ్రీని గారు. నేను కొన్ని మాటల్ని అంగీకరించక తప్పదులే, కానీ ప్రజల్ని ఒక సానుభూతి వచ్చినాలు, ఒక కులాల మధ్య ఒక సరళీకృతమైన రేఖతో ఈ రోజున రాజకీయాలు మిళితం అవటం మూలాన అప్పుడప్పుడు ఒక ఆందోళన ప్రజల్ని మళ్ళీ మాయ చేస్తారేమో, మాయలో పడిపోతారేమో, ధైర్యంగా రాష్ట్రంలో జరిగిన ఇన్ని అరాచకాలని ఏమరపాటు చేసే విధంగా మీకు వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో మీకు కనిపిస్తుంది అదే కదా. ఎంత ధైర్యంగా పులివెందుల కడప సభల్లో పోయిపోయి ముఖ్యమంత్రి గారు వివేకానంద రెడ్డి ఎందుకు చనిపోయాడో ఆయనకు తెలుసు, ఆ దేవుడికి తెలుసు, మీ అందరికీ తెలుసు అని అంటున్నాడంటే, ఆ ప్రజలు చప్పట్లు కొడుతున్నారంటే దాని అర్థం ఏంటి? సీని గారు మళ్ళా మాట, ఒక పక్క సిబిఐ 8 మందిని ఛార్జ్ షీట్ లో పెడితే మా బాబాని మేము చంపుకుంటాం, మీరు ఎవరిని అడగటానికి అని చెప్పి మాట్లాడుతున్నారంటే అసలు ఈ వైచిత్ర్యం ఎలా అర్థం చేసుకోవాలో అర్థం కావట్లేదు. డైరెక్ట్గా ఇప్పుడు కూడా మేనిఫెస్టో చెప్తున్నాడు, నేను అధికారంలోకి వస్తే అమరావతి ఉండదు, నేను వెళ్ళిపోతా, నేను రిషికొండకు పోతా, కొండ మీద కూర్చుంటా, కొండ మీద నుంచే పరిపాలన చేస్తానని చెప్తున్నాడు ఆయన. ఏం చేయాలి రాష్ట్రం? పరిపాలకుడికి ఇన్ని వికృతి చేష్టలు అయితే, కుటుంబ పెద్దకి ఇటువంటి దిక్కుమాలిన ఆలోచనలు అయితే ఏం చేయాలి? చాలా బాధాకరమైన విషయం ఒక విధంగా చెప్పాలంటే. ఈ మేనిఫెస్టోలు ఇది తగలబెట్టి, ఈ మేనిఫెస్టోలు వెనక జేబులో 100 రూపాయలు, ముందు జేబులో 100 రూపాయలు తీసేసి వెనక జేబులో 10 రూపాయలు పెట్టే మేనిఫెస్టోలు ఎక్కడి నుంచి వస్తాయండి? మేనిఫెస్టోలు ఈ డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి శ్రీని గారు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు 2,70,000 కోట్ల రూపాయలు నేను పంచాను అని. ఎవడి ఇలాఖల నుంచి తెచ్చారు? ప్రజలే కదా శ్రీని గారు, మీకు తెలుసో లేదో, ఏడాదికి 1,20,000 కోట్ల రూపాయల మద్యం అమ్మాం ఈ 5 ఏళ్లలో. ఈ 5 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్ మద్యం అమ్మకాలు 1,20,000 కోట్లు, ఇసుక అమ్మకాలు ఏడాదికి 2,000 కోట్లు, విద్యుత్ భారం 8 రకాలుగా వేసిన విద్యుత్ భారం ఏడాదికి 50,000 కోట్లు, పెట్రోల్ పన్నులు, డీజిల్ పన్నులు, నిత్యావసరాలు, జిఎస్టి, స్టేట్ ఎస్టీ, ఒక రోడ్డు వేయలా, ఒక మురుగునీటి కాలువ తీయలా, ఒక పారిశుద్ధ్య పని చేయలా, కోవిడ్లో కూడా మేము ఎలాంటి సేవలు చేయలా, 3 గుడ్డ పీలికలు ఇచ్చాము తప్ప జగన్మోహన్ రెడ్డి గారు ఏమీ చేయలే. ఆ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన 1000 రూపాయలు తప్ప. వీటన్నిటిని కూడా పక్కన పడేసి ఈ నవరత్నాలు ముందు పెట్టుకొని వీటికి డబ్బులు ఇవ్వటమే ఆయన చేసిన పని. దీన్నే అభివృద్ధిగా చెప్తున్నాడు. ఇలా ఇచ్చుకుంటూ పోతే అభివృద్ధి ఎలా ఉంటుంది? మనమేం ఇవ్వద్దని మనం చెప్పం, సంక్షేమ పథకాలు ఇవ్వాలి. కానీ ఏదైనా వ్యవస్థ 2 చక్రాల మీద బండి నడవాలి కదా. అభివృద్ధి, సంక్షేమం ఈ 2 చక్రాల మీద బండి నడవాలి. నువ్వు ఒంటి చక్రం పెట్టుకొని మా మద్యం అమ్మి మాకు భారం వేసి మమ్మల్ని సాగుకొట్టి చెవులు మూసి సంక్షేమ పథకాలు అమలు జరపడం అనేది మరి ఈ మాయా మచ్చంద్ర. ప్రజలు కూడా చైతన్యవంతంగా ఆలోచించాలి. ఇస్తున్నాడు అని అనుకోవటం కాదు, ఎలా ఇస్తాడనే ప్రశ్న కూడా లేవనెత్తాలి. కాబట్టి నిన్న ఈ మేనిఫెస్టోని కూడా ఊకదంపుడుగా వైసీపీ అధికార ఛానల్లోనూ వైసీపీ అధికార పార్టీ వాళ్ళు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. కాబట్టి ఈ రాష్ట్రంలో ప్రజలు అప్రమత్తంగా ఉంటుంది తప్ప వేరే ఆల్టర్నేటివ్ లేదు. ఏముంది సీని గారు మీరు అంటారు, ఇప్పుడు నా కాలు కాకపోతే కొండ వరకు డేకొస్తాను వెంకటేశ్వర స్వామి గారిని మొక్కున్నట్టుగా. ఏ ప్రభుత్వాలు కానీ ఆ డబ్బులు కాదు కదా, ప్రజల సొమ్మే కదా. ప్రజల రక్త మాంసాలని పన్నులుగా వసూలు చేసి డబ్బులు ఇవ్వటంలో ఆలిచ్చేదేమో సీని గారిని కూర్చోబెట్టినా 30 సార్లు బటన్ నొక్కుతారు. బటన్ నొక్కలేడా ఏంటి? కొండలో నీళ్లు ఉండాలి కానీ. కాబట్టి ఒక దుర్మార్గమైన ఈ మేనిఫెస్టోల యొక్క మాయ కూడా జరుగుతుంది. కాబట్టి ప్రజలు చైతన్యవంతంగా ఆలోచించాలి. అసలు రాష్ట్రానికి ఏం కావాలి, రాష్ట్రంలో అభివృద్ధి ఏంటి, ఉద్యోగాలు ఏంటి, ఉపాధి ఏంటి. అసలు పరిపాలన అంటే పెన్షన్లుగా మార్చేశారు ఏ సీని గారు. పరిపాలన అంటే వృద్ధులు పెన్షన్లు ఇవ్వటం ఒకటేనా? పరిపాలన అంటే అమ్మఒడి ఒకటి ఇస్తే సరిపోతుందా? ఈ 4 పథకాలు పెట్టేసి ఇవి ఇచ్చేసి ఇదే పరిపాలన అంటే ఎలా?
దాన్ని ఎలా పరిపాలన అంటారు? దశాబ్దాలుగా కొన్ని స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఉన్న సచివాలయ వ్యవస్థను చంపేసి, గ్రామ స్వరాజ్యాన్ని నరికేసి, నువ్వేదో ఒక ఆఫీసు పెట్టి ఇదే గ్రామ స్వరాజ్యం అంటాడేంటి? ఒక ప్రజాస్వామ్య కతువు వార్డు మెంబరు, సర్పంచి, ఎంపీటీసీ, మండల పరిషత్తు, జిల్లా పరిషత్ మెంబరు, జిల్లా పరిషత్ అధ్యక్షుడు, ఎమ్మెల్యే, మంత్రి, ముఖ్యమంత్రి ఒక ప్రజాస్వామిక వ్యవస్థ మొత్తాన్ని కూడా తీసుకెళ్లిపోయి వాలంటీర్ చేతిలో పెట్టి నేను ఇంటింటికి డబ్బులు ఇస్తానంటానంటే ఇదేమి విచిత్రం? అంటే ఇంటింటికి డబ్బులు ఇయటమే పరిపాలన? ఆంధ్రప్రదేశ్లో 66 లక్షల మంది వృద్ధులు ఉన్నారు వృద్ధాప్య పెన్షన్లు. ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగానే 66 లక్షల మందికి పెన్షన్లు ఇచ్చేసేస్తే పరిపాలన పూర్తయిపోయినట్టేనా? 5.5 కోట్ల మందికి న్యాయం జరిగినట్టేనా? అంటే ఈ దిశగా మార్చేశారు. పెన్షన్లు ఇంటింటికి ఇవ్వటం తప్పేం కాదు, ఇవ్వచ్చు. అది వాలంటీర్లు ఏం అక్కర్లా, ఉండ ఉద్యోగస్తులు కూడా ఇవ్వచ్చు. అందుకని ఈ మేనిఫెస్టోల యొక్క మాయను కూడా ఓటర్లు చాలా చైతన్యవంతంగా ఆలోచించవలసిన అవసరం ఉంది. తప్పనిసరిగా ఏ మేనిఫెస్టో అయినా కూడా నిజాలు అర్థం చేసుకోవాలి. మరి దీన్ని ప్రతిపక్ష పార్టీలు కూడా ఎలా తిప్పికొడతాయో కూడా చూడాలి. కాబట్టి మొన్న జరిగిన ఆ 9 నవరత్నాలకే పుంజుకుంటూ మరో మేనిఫెస్టో ప్రకటించారు. అందులో అభివృద్ధి కార్యక్రమాలు కానీ అభివృద్ధి అంశాలు కానీ ఏమీ లేవు. ఆయన నమ్ముకున్నది అదే, ఇక అదే పాట. కాబట్టి ఈ ధోరణి కూడా కరెక్ట్ కాదనేది మా భావన. రాష్ట్ర ప్రజలు ఎలా ఆలోచిస్తారో చూడాలి. ఎందుకంటే ఇటువంటి మాయల్లోనే పడుతూ ఉంటుంటారు సార్ ఎన్నికలు. ఎందుకంటే గ్రామీణ భారతం, గ్రామీణ ప్రజలు ఉంటారు, నిరుపేదలు ఉంటారు, వాళ్ళకి ఆకలి దప్పులు ఉంటాయి, వాళ్ళకి డబ్బులు అవసరం ఉంటుంది, ఉపాధి అవకాశాలు ఉండవు. ఏదో సంవత్సరానికి ఓ 15,000 ఇస్తారు, 17,000 ఇస్తారంటే వెంటనే పాము గనక కప్ప దొరికినట్టుగా చెక్కని దొరికిపోతాడు వాడు. ఇదే కదా జగన్మోహన్ రెడ్డి గారు చేసింది. మరి బాలకోట 4 ఏళ్ళుగా మాట్లాడుతున్న డాక్టర్ సుధాకర్ని ఎవరు చంపారు? డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని ఎవరు చంపారు? వజీరాన్ని ఎవరు అత్యాచారం చేశారు? అబ్దుల్ సలాం ఎందుకు చనిపోయాడు? మా దళిత బిడ్డలకు ఉద్యోగాలు ఎవి? ఎందుకు వలసపోతున్నారు? రాష్ట్రంలో గంజాయి ఎందుకు దొరుకుతుంది? కొకైన్ ఎందుకు దొరుకుతుంది? ఏమిటి అరాచకం? ఈ కోణంలో ప్రజలు చైతన్యవంతంగా ఆలోచించాల్సిన అవసరం ఉంది కదా. నెత్తి నోరు కుట్టుకొని చెప్తున్నాం కదా. చాలా బాధాకరంగా ఉంటుంది. కులాలు, మతాలు ఇప్పుడు కలిగినోడి విధంగా, ఉన్నోడు విధంగా వాడు కడుపు వాడు చూసుకుంటున్నాడు తప్ప ఇతరులు చూసే పరిస్థితి లేదు. నేను ఎక్కడ కూడా ఎన్నికల ప్రచారంలో వేదికల మీద, ప్రతిపక్ష కూటమి వేదికల మీద కనిపించకపోవడం కూడా నాకు చాలా బాధేస్తూ ఉంటుంది. ఉద్యమకారుడిగా చాలా బాధేస్తుంది. 4 ఏళ్లుగా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒంటి మీద గొడ్డల మొత్తం ఎప్పదీసేసి యుద్ధం చేసిన దళిత బహుజన కులాలు మేము ఎన్నికల ప్రచారంలో ఎక్కడ? ఏది కూటమి? ఎవరు చెప్పాలి డాక్టర్ సుధాకర్ గురించి, అచ్చెన్న గురించి, సుబ్రహ్మణ్యం గురించి? అరే రంపపు కోతలు జరిగింది కదా మా మీద. అమరావతి గలం ఎక్కడ? వేదికల మీద. ఏది ఆకుపచ్చని కళ్ళువా? ఇది కదా. ఏదో ఇద్దరు నాయకులు కలిసేసి వాళ్ళు రాజకీయ పార్టీలు పెట్టామని చెప్పేసి వాళ్ళిద్దరు మాట్లాడితే ప్రజల్లో మంచి సంకేతం పోవాలి కదా. ఎందుకంటే రాష్ట్రంలో పాలన మారాలని చెప్పి త్రికరణ శుద్ధిగా కోరుకుంటున్న వాళ్ళం, త్రికరణ శుద్ధిగా పనిచేసిన వాళ్ళం, దానికి సంబంధించిన అగసాట్లు పడ్డవాళ్ళం. ఇంకో మాట ఏంటంటే, ఒక్కోసారి నిన్న ఒక మహిళ నాకు ఫోన్ చేసి చెప్పింది, సీని గారు, 2019లో చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్కి అన్నీ చేశాడు, అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేశాడు, అమరావతి కట్టాడు, పోలవరం కట్టాడు, పట్టిసీమ కట్టాడు, సంక్షేమ పథకాలు పెట్టాడు, కాబట్టి మనం ఏమి కష్టపడినక్కల్లా మనం ఆటోమేటిక్గా ఎమ్మెల్యే మీద అయిపోతామని చెప్పేసి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలందరూ కూడా భావించి ఇళ్లలో దుప్పట్లో కప్పుకున్నారు, వేరసి భంగపడ్డారు. ఇప్పుడు 2024లో జగన్మోహన్ రెడ్డి గారి పాపాలు చేశాడు, చేయరాని తప్పులు చేశాడు, శాపాలు చేశాడు, ఘోరాలు చేశాడు, ఇంకా బాలకోట కూడా తెలుస్తున్నాడు. ఆ పాపాలు శాపాలే మనల్ని గెలిపిస్తాయి అని చెప్పి కనుక భావిస్తే మళ్ళీ అలాంటి భంగపాటుకి గురవుతారు బాలకోటయ్య గారు అని చెప్పి ఒక మహిళ చెప్తుంది. అందుకని ఎదుటివాడి తప్పిదాలను మనం గెలుపుగా భావిస్తే
పొరపాటు అవుతుంది. నిన్ననే నేను ఒక ధర్మ సూక్తిలో విన్నా, ఎదుటివాడి ఎదుటివాడి తప్పులను రెట్టింపుగా అవ్వటం గురించే కాకుండా మన ఒప్పులను వాడి రెట్టింపు తప్పులకు జత చేస్తేనే యుద్ధం అని చెప్పేసి అని అంటాడు ఏదో అంశంలో. అందుకని సొంత కాలం మీద నిలబడాలి, అద్దె కాలం మీద నిలబడకూడదు, ఎదుటివాడి బలహీనతల మీద నిలబడకూడదు. ఇది ప్రజలు తీసుకెళ్ళాలి, ప్రజల్లోకి ఈ అంశమే తీసుకెళ్ళాలి. ఈ రాష్ట్రంలో ఈ రోజున ప్రభుత్వ పరిపాలన మారాలి అని అంటే అది ప్రజల బాధ్యతగా చెప్పాలి, ప్రతిపక్ష పార్టీల బాధ్యత కాదు. ఈ రాష్ట్ర ప్రజల బాధ్యత పాలన మార్చుకోవటం. ఎందుకు మార్చుకోవాలి అనేది కూడా దానికి సంబంధించిన ఈ సోదాహరణ విధాహరణ చెప్పాలి. తప్పనిసరిగా ఆ దిశగా చెయ్యాలి. పొరపాట్లు ప్రజాస్వామ్యంలో పొరపాటు జరగకూడదు. ఇంకొక లాస్ట్ మాట చెప్తున్నారు శ్రీని గారు, మొన్న తెలంగాణలో కూడా కాంగ్రెస్ పార్టీ విజయం సాధించలా, ఒడ్డున పడ్డది. కేవలం 4 సీట్లతో ఒడ్డున పడ్డది. రేపొద్దున జగన్మోహన్ రెడ్డి కనుక మళ్ళీ అదే 4 లాంటి సీట్లతో ఒడ్డున పడితే ఏంటి రాష్ట్ర భవిష్యత్తు? అలా ఉండకూడదనే ఉండదుగా, ఒడ్డున పడకూడదనే ఉండదు కదా. అందరి దగ్గర డబ్బులు ఉన్నాయి, అందరి దగ్గర కుతంత్రాలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో 88 స్థానాలు వస్తే ప్రభుత్వం 170 స్థానాలకి అటు తిట్టయితే, లేదు జగన్మోహన్ రెడ్డి ఒడ్డున పడితే రాష్ట్ర పరిస్థితి ఏంటి? మంచి జరిగితే సంతోషమే, సంతోషపడదాం. ఇప్పుడు పొరపాటు జరిగితే అనేది కూడా ఆలోచన ఉండాలి కదా. మనకి ఇబ్బంది జరిగితే ఏంటి అనే ఆలోచనతో కూడా యుద్ధం చేయాలి కదా, విజయం వస్తుందని కాదు కదా. కాబట్టి ప్రజల్ని చాలా అప్రమత్తంగా చేయాలి, ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. చేని గారు, ధన్యవాదాలు సార్. మీరు చెప్పింది కూడా కరెక్టే. కీడించి మేలించాలంటారు. సో ఎదుటివాడి తప్పులే మనల్ని గెలిపిస్తా అనుకుంటే పొరపాటు పడినట్టే. కాస్త చూసుకునేసి కూటమి వాళ్ళు కూడా వాళ్ళు ఏం చేయగలుగుతారు, వాళ్ళ ప్లస్ పాయింట్స్ ఏంటి, వాళ్ళు ఏం చేశారు, ఏం చేయబోతారు, వాటి మీద కూడా ఫోకస్ చేసి జనాల్లోకి వెళ్ళి తర్వాత ప్రచారం చేసి గెలవాలని ఆశిద్దామని. ధన్యవాదాలు సార్. ధన్యవాదాలు సార్.